ఇప్పుడు నేను మాత్రం ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే బాధ ఏమీ లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా ఆ ఒక్క మాట అది ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి ఇది చూపించబాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావునా, ఏంది, ఏం చేస్తున్నావు? బ్రహ్మానందం గారు హాస్య బ్రహ్మగా టాలీవుడ్లో గొప్ప గుర్తింపు తెచ్చుకొని తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిలో నిలిచేంత క్రేజ్ సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు తన సొంత అన్నగారు కారణంగా ఆయన చేసిన కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అవుతున్నారు. బ్రహ్మానందానికి 6 తోబుట్టువులంట. అందులో 4 కాలం చేయగా బ్రహ్మానందం వదన్ మాత్రమే ఇప్పుడు ఉన్నారని ఆయన చెప్తున్నారు. అయితే బ్రహ్మానందానికి అన్నయ్య అయిన వదన్ ఇప్పుడు వృద్ధాప్యంలో బతుకుతున్నాడని, ఈ క్రమంలో తన తమ్ముడైన బ్రహ్మానందం అన్నయ్య అంటూ 2 మాటలు కూడా మాట్లాడడం లేదని ఆయన చెప్తున్నారు. అయితే ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. కానీ తనకు ఖాళీ అయినప్పుడే ఒక ఫోన్ చేస్తే బావున్ను అని వదన్ అంటున్నారు. ఈ వయసులో తను 6 అన్నతమ్ముల్లో ఇతనే ఒంటరిగా ఉండిపోయానని ఆయన వాపోతున్నారు. అయితే ఒక్కడినే అని వదన్ అంటున్నారు. ఈ మధ్యన తన తమ్ముడు బ్రహ్మానందం తమ ఊరికి వచ్చి కనీసం పలకరించడానికైనా వెళ్ళకపోవడంతో ఆయన చాలా వాపోయారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగితే చాలా హ్యాపీగా ఉంటుందని వదన్ అంటున్నారు. మా తమ్ముడు ఎప్పుడు ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని అంటాడేమో అని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి వదన్ గారైతే చాలా ఎమోషనల్గా చెప్పారు. గొప్పవాళ్ళు పలకరిస్తే చిన్నవాళ్ళకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తమ్ముడి నుంచి ఒక్క ఫోన్, ఒక్క పలకరింపు కోసం ఈ వృద్ధాప్యంలో ఎదురు చూస్తున్నా అంటూ వదన్ చెబుతుండడంతో అందరినీ కలిచివేసింది. ఈయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బ్రహ్మానందం వైపు వేలెత్తేలా చేస్తున్నాయి. దీంతో బ్రహ్మానందం కూడా దీనిపై మీడియాతో మాట్లాడారు. తన అన్నయ్య వదన్ మానసికంగా బలహీనంగా ఉన్నారని బ్రహ్మానందం గారు చెబుతున్నారు. అయితే ఒక యూట్యూబర్ మాట్లాడించడంతో మా మాటలు మాట్లాడారని, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుందని చెబుతున్నారు బ్రహ్మానందం గారు. తన అన్నయ్యకు ఆయన కుటుంబానికి చాలా చేశానని బ్రహ్మానందం గారు చెబుతున్నారు. అయితే బ్రహ్మానందం గారి వర్షన్ ఎలా ఉన్నా సరే ఈ వయసులో వదన్ చెబుతున్న మాటలు మాత్రం అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ వీడియోకి మీరు ఎలా కామెంట్ చేస్తారో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.